ఇప్పుడైతే మేము కిల్లాకి పోతున్నాం. నేను డాడీ నీగా హైదరాబాద్లో ఉంది, నీగా చెన్నైలో ఉంది, అక్క హైదరాబాద్లో ఉంది. మిస్ అయిపోయినారు. నేను ఫెస్టివల్ కోసం అని హాస్టల్ నుంచి వచ్చాను. సో కిల్లా పోయినాక కలుసుకున్నాం. బాయ్. కిల్లాకైతే వచ్చేసినామండి. ఇక్కడ కిల్లాలో పోవడానికి అక్కడ మనకి తిరుమలలో కొండ మీద ఎట్లా ఉంటారో ఇది కూడా కైండ్ ఆఫ్ అంతే. సో అక్కడికి వెళ్ళినాక మళ్ళీ షూట్ చేస్తాము. సో గైస్, ఈ వే త్రూ మనము ఆ పైకి పోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఈరోజు కైండ్ ఆఫ్ సంతలాగా ఉంటుంది. ఈ మర్మరాలు అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ చిన్నపిల్లల కోసం టాయ్స్, గ్లాసెస్, ఇక్కడ కారా, బూందీ, కుంకుమ కూడా అమ్ముతున్నారు. సో ఈ వే నుంచి ఇట్లా అని ఇట్లా పోయి అట్లా పైకి వెళ్ళాలి. సో అది ఇట్లా పైకి పోదాం మనము. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రీవియస్ టైంలో ఇది ఒక జైలు అన్నమాట. మోస్ట్లీ అందరు దొంగలు ఇక్కడనే ప్రిజన్ అయి ఉండేవాళ్ళు వాళ్ళంతా. సో ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ లోపల కూడా ఒక జైలు ఉంటుంది. అక్కడ కూడా దొంగలు ఉంటారు. దొంగలు ఉంటుండే యాక్చువల్లీ. ఇప్పుడు అయితే దాన్ని యూటిలైజ్ చేయట్లేదు వీళ్ళు. అయ్యో వేసుకోలేదమ్మా, మర్చిపోయా. సో ఇప్పుడు ఒక క్లాస్ అయింది ఫ్రెండ్స్. మా మమ్మీ నేను గాజులు వేసుకోలేనని చెప్పి తిట్టింది. బేసిక్గా ఇంట్లో ఉన్నప్పుడు గుర్తు చేయాలిగా, చేయలేదు, మర్చిపోయాను నేను కూడా. సో ఇదైతే షార్ట్ కట్ మనం పోవడానికి టెంపుల్కి. ఇట్లా వెళ్ళి చాలా జనాలు వస్తారు ఈరోజు. ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా అంత ఎక్కువగా లేరు జనాలు. సో ఇక్కడ నుంచి అయితే పైకి మనకి మెట్లు ఉంటాయి. మెట్ల మీది నుంచి వెళ్ళిపోవడమే మనం. గైస్, నేనైతే క్రాక్స్ వేసుకొచ్చుకున్నాను. ఇక్కడ వదిలితే ఉంటాయో పోతాయో నాట్ షూర్. దేవుడి మీద భారం వేసి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో ఫైనల్గా క్రాక్స్ అయితే వదిలేసిన. మా డాడీ జాగ్రత్త చెప్పని చెప్పి ఇట్లా కవర్ చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ చెప్పిన క్రాక్స్ ప్రైజ్, అందుకే అంత రియాక్షన్ వచ్చింది డాడీ దగ్గర నుండి. సో ఇదైతే వ్యూ మనకి. అండ్ టాప్ వ్యూ కూడా చూపిస్తాను నేను మీకు. కిల్లా నుంచి ఇంకా మొత్తం నిజామాబాద్ కనిపిస్తారు అంటారు. నేను మీకు అది చూపిస్తాను. ఓకే బాయ్. ఇదైతే వ్యూ పాయింట్. మేము ఇయర్లీ ఓన్లీ వన్స్ ఇక్కడికి వస్తాము. అది కూడా జస్ట్ శ్రీరామనవమి రోజు మాత్రమే. ఇక్కడైతే మనకి ఒక మినీ ఫౌంటైన్ ఉంది, చూడొచ్చు మీరంతా. మమ్మీ డాడీ వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇట్టుకొని ఉంటారు నన్ను, ఏంద్రా నాన్న ఈ అమ్మాయి ఫోటో దిగుతుంటే అడ్డం వచ్చిందని. దట్స్ ఫైన్, టోటలీ ఓకే. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ గుడిలో పోవడానికి. నేను ఇప్పుడు మీకు జైలు చూపిస్తాను ఎట్లా ఉన్నాయని. సో ఒక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, మనం దర్శనానికి వచ్చినప్పుడు ఇట్లా మెస్సీ ఉంచొద్దు. ఇప్పుడు మీకు వాళ్ళు పానకం ఇస్తారా, ఐ మీన్ రసం ఏదో, ఆ తాగినాక మీరు డైరెక్ట్ డస్ట్బిన్లో వేసేయండి. సో ఇక్కడైతే మనము మొక్కేసి వెళ్ళిపోయాము. ఇవండి జైలు పాతకాలంవి. మొత్తం ఇది మొత్తం అంతా జైలు. ఇప్పుడైతే అసలు రష్ లేదు. కొంచెం లేట్ వస్తే ఇంకా మనకి చాలా కష్టం అవుతుంది. సో అప్పటి కాలంలో మనకి స్టెప్స్ ఇంత పెద్దగా పెట్టేవాళ్ళు వెడల్పులో. ఇప్పుడు ఒక్క స్టెప్ వేయాలంటే మనం ఇంత ఎక్స్పెండ్ చేయాలి లెగ్ని. లోపలికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం లోపలికి దర్శనంకి. క్యూ లైన్ అయితే అస్సలు లేదు. లగెత్తరా ఆజాము అనుకుంటూ పోవడమే ఇంకా మనము. చూడొచ్చు మీరు ఈ మొత్తం ఆర్కిటెక్ట్ కూడా. అప్పుడే మనము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాము. అట్లా క్యూ ఫాలో అవ్వకుండా మా డాడీ తప్పు దారిలో వస్తున్నాను అని రాంగ్ దారిలో తీసుకొచ్చినారు నన్ను. ఓకే థ్యాంక్స్.
దేవుడికైతే చెందేస్తున్నానండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీకు అనిపిస్తున్నాడా దేవుడు? దేవుడు గారైతే అక్కడ ఉన్నారండి, ఇంత డెకార్. సో నేను ఇప్పుడు లోపలికైతే బ్లాగ్ చేయట్లేదు, ఇక్కడ డిస్కంటిన్యూ చేస్తున్నాను. ఓకే బాయ్ గైస్. లోపలైతే నేను వీడియో తీయలేదు, నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. పంతులు గారు తీసుకోమన్నారు కానీ నేనే తీసుకోలేదు. ఫోటో తీసినాను, నేను ఫోటో అప్లోడ్ చేస్తాను దేవుడిని. అండ్ దర్శనం అయితే అయిపోయింది, జనాలు అసలు ఎవరు లేరు, పీస్ఫుల్గా అయింది చాలా. ఇప్పుడు మనము ఒక రౌండ్ ఇద్దాము, మీకు నేను టెంపుల్ మొత్తం వ్యూ చూపిస్తాను, ఎట్లుందో చూడండి. చాలా వేడిగా ఉంది గైస్. ఇప్పుడైతే నేను మీకు టెంపుల్ వ్యూ అంతా చూపిస్తాను. ఎంత నీట్గా కట్టినారంటే ఆ కాలంలోనే అసలు ఎంత బాగుంటుంది అంటే ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. యూ కెన్ ఫైండ్ పీస్. ఎప్పుడన్నా మీరు నిజామాబాద్లో ఉండి మీకు మూడ్ బాగాలేదు, అరే ఐఎమ్ ఫీలింగ్ అలోన్ అన్నప్పుడు యూ కెన్ జస్ట్ కమ్ హియర్ టు ఫీల్ ద పీస్. అండ్ సో ధన్య మందిరం అంట, ఇదేందా ధ్యాన, తప్పు రాసినారు ఫ్రెండ్స్, అది ధన్య మందిరం. నాకు క్యూట్ లిటిల్ థింగ్స్. డాడీ ఫోటో తీస్తున్నారు ఇక్కడ, అయిపోయింది ఫోటో. భలే అనిపిస్తుంది డాడీ అట్లా ఫోటో తీస్తుంటే. డాడీ అయితే ఇప్పుడే టెంకాయ కొట్టేశారు, వాటర్ వస్తున్నాయి, ప్రసాదం తీసుకుందాం మనం కూడా. ఓకే ఇంకా మిగిలిన కొట్టిన వాళ్ళకి అదొక అడ్వాంటేజ్, మిగిలిన వాటర్ అన్నీ తాగొచ్చు. అయితే లడ్డు తీసేసుకున్నాము. ఎప్పుడు మేము స్నాక్స్ తెచ్చుకుంటాము గుడిలో తినడానికి, కానీ ఈసారి ఇంటి దగ్గర డాడీ భజన చేపిస్తున్నారు టెంపుల్లో, అందుకు ఛాన్స్ లేదని చెప్పేసి ఇక్కడ లడ్డు తీసుకొని తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇదైతే రఘునాథ చెరువు అండి, దీన్ని మళ్ళీ దీన్ని మినీ ట్యాంక్ బండ్ కూడా అంటారు. ఇట్లా ఎంత బాగుంది చూడండి.